భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. బయట బేకరీలో కొనే కేకుల వల్ల పిల్లలకు క్యాన్సర్ వస్తుందని వార్తల్లో వింటున్నాము. ఆ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఆ వార్తలు విన్నప్పటి నుంచి పిల్లలకు బయట నుంచి కేకులు తెప్పించాలంటే భయమేస్తుంది. అందుకోసం పిల్లలకి ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీగా రాగి చాక్లెట్ కేక్ రెడీ చేసుకుందాము. చాలా చాలా హెల్దీ. అలా షుగర్ పేషెంట్స్ కూడా భయపడకుండా ఈ కేకును తినొచ్చు. అందుకోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని 2 ఎగ్స్‌ని తీసుకొని ఎగ్ యెల్లోని, ఎగ్ వైట్‌ని సెపరేట్ చేసేసుకోవాలి. ఇలాగా ఎగ్ యెల్లోని, వైట్‌ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఇంట్లో మనకు బీటర్ ఉంటే బీటర్‌తో, లేకపోతే మనం మజ్జిగ చేసే కవ్వం ఉంటది కదా! దాంతో ఎగ్ వైట్‌ని బాగా బీట్ చేసుకోవాలి. బీటర్‌తో అయితే ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తది. మనము మజ్జిగ కవ్వంతో చేస్తున్నాం కాబట్టి కనీసము ఒక 20 నిమిషాలు బీట్ చేసుకుంటే ఇలా వచ్చేసిద్ది. ఇప్పుడు ఇందులోకి ఎగ్ యెల్లోని కూడా కొంచెం బీట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 4, 5 డ్రాప్స్ వెనిల్లా ఎసెన్స్ వేసుకొని కరిగించుకున్న బటర్‌ని చల్లార్చుకొని ఆ బటర్‌ని వేసుకోవాలి. ఇందులోనే బెల్లం కరిగించేసి చల్లార్చుకొని బెల్లం సిరప్‌ని కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇప్పుడు ఒక పెద్ద బౌల్‌లో వేసుకుందాము. నెయ్యి కూడా వాడుకోవచ్చండి బటర్ ప్లేస్‌లో. ఇప్పుడు దీని మీద ఒక జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి, అలాగే ఒక కప్పు వరకు రాగి పిండి, ఒక 1/2 టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు, పావు టీ స్పూను బేకింగ్ సోడా, ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకొని పిండిని బాగా జల్లించుకోవాలి. చాలా మంది నెయ్యి, బటర్ బదులు ఆయిల్ వాడతారు. ఆయిల్ అంత మంచిది కాదండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం బటర్ కానీ, నెయ్యిని కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని వాడండి. ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఒక గెంటె కానీ, లేకపోతే ఇలా స్పాచులా ఉంటే స్పాచులాతో కానీ ఒకే డైరెక్షన్‌లో పిండిని కలుపుకోవాలి. అదే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో. ఆ విధంగా కలుపుకోవడం వల్ల మన కేక్ అనేది ఫ్లఫీగా వస్తది. ఇలాగా పిండి మొత్తాన్ని బాగా కలిసే విధంగా ఉండలనేవి ఎక్కడా లేకుండా కలిపేసుకోవాలి. చాలా మంది హెల్తీ ఫుడ్ టేస్టీగా ఉండదంటారు. కానీ అది అస్సలు నిజం కాదండి. పేరెంట్స్ కొంచెం ఓపిక చేసుకొని ఈ విధంగా హెల్తీ కేక్ రెడీ చేసి పెడితే పిల్లలు బయట నుంచి తెమ్మని చెప్పి అస్సలు గొడవ చేయరండి. అందుకు నాది గ్యారంటీ. ఇలాగా పిండి మొత్తాన్ని ఎక్కడ ఉండలనేవి లేకుండా ఒకే డైరెక్షన్‌లో కలుపుకుంటా ఉండాలి. పిండి మనకి ఎక్కడైనా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం 2, 3 టేబుల్ స్పూన్ల వరకు పాలు పోసుకోవచ్చు. దీంట్లో మనం మైదా పిండి, షుగరు ఏమీ వాడటం లేదు కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా పెట్టొచ్చు. ఇక్కడ నాకు కొంచెం పిండి గట్టిగా ఉందని చెప్పేసి ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు పాలు పోసుకున్నాను. గట్టిగా అనిపిస్తేనే పోసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా పాలు పోసినా కూడా మళ్ళీ ఒకే డైరెక్షన్‌లో కలిపేసుకోవాలి. అలాగే ఈ కేక్‌ను మనం బేక్ చేసుకోవడం కోసము ఓవెన్ కానీ, సాల్ట్ కానీ, శాండ్ కానీ ఏమీ వాడము. ఒక కుక్కర్ తీసుకొని అందులో అడుగున కొంచెం నెయ్యి రాసేసుకోవాలి. అలాగే కొంచెం గోధుమ పిండి చల్లుకోవాలి. గోధుమ పిండి కానీ, బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కేక్ మిశ్రమాన్ని వేసేసుకుందాము. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్కర్‌ని ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసేసి ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న ఈ పెనం మీద పెట్టేసుకొని కుక్కర్ మూతకున్న విజిల్ తీసేయాలి. రబ్బర్ తీయాల్సిన పని లేదు. విజిల్ తీసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 30 నుంచి 35 నిమిషాలు ఉడికించుకుంటే మన కుక్కర్‌లో రాగి చాక్లెట్ కేక్ రెడీ అయిపోతది. దీనికి ఓవెన్స్ అవసరం లేదు, సాల్ట్ అవసరం లేదు, శాండ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఈజీగా రెడీ అయిపోద్ది. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేకు. లోపల వరకు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. చూసారా పిండి ఏమి అంటుకోలేదంటే మనకి ఉడికిపోయినట్టే. తీసేసుకొని చల్లారనిద్దాము ఈ కేకుని. ఇలాగా కేక్ అనేది చల్లారిన తర్వాత కుక్కర్ నుంచి కేకుని బయటికి తీసేద్దాము. పూర్తిగా చల్లారిపోతే కేక్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తది. దీని మీద మనకు కావాలంటే క్రీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా ప్లెయిన్‌గా కూడా తినొచ్చు. అంతే అండి. పిల్లలకైనా సరే, షుగర్ పేషెంట్స్‌కైనా సరే ఎంతో హెల్తీ అయిన సూపర్ టేస్టీ రాగి చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్‌లో ఒకసారి ఈ హెల్తీ చాక్లెట్ కేక్‌ని ట్రై చేసి పిల్లలకు పెట్టి నచ్చిందో లేదో ఒకసారి కామెంట్‌లో చెప్పేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.